వెల్కమ్ టు స్వామి కార్స్. అందరికీ నమస్తే అండి. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ మారుతి సుజుకి ఆల్టో LXi 2012 మోడల్ అండి. ఈ వెహికల్ వచ్చేసి 2028 వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. వెహికల్కి ఇన్సూరెన్స్ పొల్యూషన్ అయితే లేదండి. ఈ వెహికల్ వచ్చేసి మంచి కండిషన్లో ఉంది. ఇంజన్ కూడా బాగుంది. బాడీ పరంగా అయితే సింగిల్ పెయింట్ అయింది బండి. బాడీ పరంగా అయితే ఎక్కడ కూడా యాక్సిడెంట్ అయితే కాలేదండి. ఈ వెహికల్ వచ్చేసి సెకండ్ ఓనర్ వెహికల్. ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి 1,00,000 పైన తిరిగింది. కాకపోతే రీడింగ్ ట్యాంపరింగ్ అయింది. 48,000 కిలోమీటర్ అయితే కస్టమర్ పెట్టించాడు. ఇక రీడింగ్ అయితే నో గ్యారంటీ. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వెహికల్ కోసం కాల్ చేయండి. ఈ వెహికల్లో టైర్స్ పరంగా చూసుకుంటే ఓన్లీ 25% మాత్రమే టైర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే వెహికల్ రివ్యూ మొత్తం చూపిస్తాను ఇంజన్తో సహా. చూడండి ఫ్రెండ్స్, చూడండి వెహికల్ ఇంజన్ కూడా చూసుకోవచ్చు మీరు. ఇది వచ్చేసి హైబ్రిడ్ ఇంజన్. హైబ్రిడ్ అంటే మనకు మైలేజ్ అన్నది MP5 ఇంజన్ కంటే కూడా ఎక్కువ వస్తుంది. MP5 ఇంజన్లో 16-18 వస్తాయి. ఇది 20 నుంచి 22 వరకు మైలేజ్ వస్తుంది. ఇది వచ్చేసి హైబ్రిడ్ ఇంజన్. ఇక ఇందులో ఏసీ అయితే చిల్డ్ ఉంది. మనకి ఎక్కడ కూడా ఇంజన్ వల్ల అయితే ప్రాబ్లం లేదు. వెహికల్ అయితే చూడండి, ఇగో 20% కంటే కూడా తక్కువ ఉన్నాయి టైర్స్. ఇది కూడా సేమ్ ఉంది. స్టెప్నీ టైర్ మాత్రమే 40% ఉంది. ఇది కూడా 20% ఉంది. సో ఇది కూడా 20% కంటే తక్కువ ఉంది. ఖచ్చితంగా టైర్స్ మొత్తం వేయించుకోవాల్సిందే. స్టెప్నీ టైర్ కూడా చూపిస్తాను చూడండి. స్టెప్నీ టైర్ కూడా చూపిస్తున్నాను ఒకసారి. ఇగో ఈ 2 షాకప్స్ గేర్ కూడా వేసుకోవాలి వెహికల్కి. ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది. ఎందుకంటే మనం వెహికల్ యూజ్ చేసే ప్రతిసారి 100%గా మనం డిక్కీ ఖచ్చితంగా లేపుతాం పైకి, కాబట్టి యూజ్ చేయాల్సిందే. ఇది వచ్చేసి ఒక 20% ఉంది టైరు. ఈ స్టెప్నీ టైర్ మాత్రమే 30% ఉందండి. ఓకేనా? ఇక ఇంతే వెహికల్లో ఉన్నది. ఇంకా జాక్ రాడు వీల్పానా అదైతే ఏం లేదు. టోటల్గా వెహికల్ ఉన్న కండిషన్ అయితే ఇది. డిక్కీకి 2 కీస్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి, ఇగో ఇది ఎస్ సింబల్ కనిపిస్తుంది, ఇది ఒకటి. ఇగో ఈ కీ మాత్రం మనకి ఇంజన్తో ఉన్న కీ. ఇది ఇంజన్ అయితే స్టార్ట్ అవుతుంది దీనివల్ల. రీడింగ్ కూడా ఒకసారి చూద్దాం. రీడింగ్ వచ్చేసి 48,000 కిలోమీటర్ తిరిగిందండి. రీడింగ్ అయితే ట్యాంపరింగ్ అయింది బండి. ఓకేనా? లోపల ఇంటీరియర్ మొత్తం చూసుకోవచ్చు మీరు. ఇంటీరియర్ మొత్తం చూసుకోండి. సీట్ కవర్స్ కూడా మనకు కండిషన్ తక్కువనే ఉన్నాయి. ఓ 30% 40% ఉంటాయి. ఓకేనా? చూసుకోండి మీరంతా. ఇప్పుడైతే వెహికల్ ఇలా ఉంది. మనమైతే ఉన్నది ఉన్నట్టే చెప్తాం. మీకు వెహికల్ నచ్చితే కొనొచ్చు, లేకపోతే వెళ్ళిపోవచ్చు. ఓకేనా? వెహికల్ అయితే ఉన్నది ఇది. సింగిల్ పెయింట్ అయితే అయింది వెహికల్ సింగిల్ పెయింట్ అయితే అయింది. చూస్తున్నారు కదా? ఓకేనా అన్న, వెహికల్ రివ్యూ మొత్తం చూసారు కదా. ఇక మీలో ఎవరైనా డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే, ఒకవేళ ఈ వెహికల్ లాంగ్ తీసుకెళ్ళాలన్నా సరే లాంగ్కు 100% పనిచేస్తుంది. కాకపోతే ఏంటి అంటే ఈ వెహికల్కి టైర్స్ అయితే ఖచ్చితంగా వేయించుకోవాల్సిందే. ఓకేనా? ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేయండి. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎవరికైనా పనిచేస్తుంది. తెలంగాణ వాళ్ళు తీసుకుంటే ఖచ్చితంగా CC మాత్రం తీసుకోవాల్సిందే. ఇక ఆంధ్ర వాళ్ళు తీసుకుంటే CC తీసుకోవాలి, NOC తీసుకోవాలి, పోలీస్ రిపోర్ట్ తీసుకోవాలి, వెహికల్కి ట్యాక్సీ కట్టాలి. ఆంధ్ర వాళ్ళు తీసుకుంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకెళ్ళచ్చు. ఇక వెహికల్ కాస్ట్ పరంగా చూసుకుంటే 95,000 రూపాయలు అయితే కస్టమర్ చెప్తున్నాడు. 95,000లో ఫిక్స్ అమౌంట్ కాదన్న, తగ్గుతుంది రేట్ కూడా. మీకు వెహికల్ రివ్యూ మొత్తం చూసుకున్నారు కదా, 95,000లో కూడా తగ్గుతుంది. మీరు రండి, డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడిస్తాను. మీకు డీలోకి అయితే నేను 5,000 కమిషన్ తీసుకుంటా మధ్య నుండి. వెహికల్ అయితే డెలివరీ ఇచ్చేస్తాం. ఓకేనా? వెహికల్ మాత్రం ఇక మంచి కండిషన్లోనే ఉంది. ఇక వెహికల్ తీసుకుంటే వెహికల్కి టోటల్గా నెట్ పేమెంట్ మొత్తం కట్టాలి. ఇక CCకి ఇట్లా అమౌంట్ ఆపేది ఇట్లా ఏమి ఉండదు. టోటల్గా నెట్ పేమెంట్ మొత్తం కట్టాలి. మీకు ఓన్లీ మేము CC ఒకటి కొట్టిస్తాం. డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా? మళ్ళీ ఒక వెహికల్స్తో మేము ముందుకు వస్తాను. ఈ వెహికల్ అయితే 2012 మోడల్, 2028 వరకు ఆర్సీ వ్యాల్యూ ఉంది. ఇన్సూరెన్స్ పొల్యూషన్ లేదు. రీడింగ్ ట్యాంపరింగ్ అయింది. ఇంకా టైర్స్ అయితే 20% ఉన్నాయి, చూపించాను కదా. టోటల్గా ఈ వెహికల్కి పెట్టుబడి ఒక 20,000 మీకు పెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. 95,000లో రేటు తగ్గుతుంది. కావాల్సిన వాళ్ళు రావచ్చు. తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పనిచేస్తుంది.